దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఈ యొక్క వాక్య భాగాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి యాకోబు యొక్క తల్లిదండ్రులు యాకోబుకి యాసావుకి ఉన్నటువంటి వైరాన్ని బట్టి మరి యాకోబు తన జ్యేష్ఠత్వపు హక్కును దొంగిలించాడు, కపటోపాయంతో దొంగిలించాడు అనేటువంటి ఆలోచనతో యాసావు యాకోబు మీద ఒక విధమైన కక్షపూరితమైనటువంటి ఆలోచన కలిగి ఉండటాన్ని బట్టి మరి ఇస్సాకు రెబ్కాలు చెప్తా ఉన్నారు యాకోబుతో, నీవు ఈ యొక్క ప్రదేశం నుంచి వెళ్ళిపోయి నీ మామ అయినటువంటి లాబాను దగ్గరకు వెళ్ళమని చెప్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళాడంటండి. బయలుదేరి వెళ్ళినప్పుడు ఒక అరణ్య ప్రదేశానికి వచ్చేసరికి చీకటి పడి ఉండగా ఆయన అక్కడ ఆ రాత్రి నిద్రపోయినట్లుగా ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రపోయినట్లుగా అక్కడ రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక కష్టం గుండా వెళ్తూ ఉన్నాడు, శ్రమ గుండా వెళ్తూ ఉన్నాడు. అంతవరకు తల్లిదండ్రుల దగ్గర సుకుమారంగా పెరిగినటువంటి యాకోబు ఒక రాయిని తలగడ అనుకొని పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడతాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది మరి ఆయా స్థలాల్లో ఉన్నవారు, విదేశాల్లో ఉన్నవారు, వేరువేరు చోట్ల ఉన్నవారికి చాలామందికి ప్రాణ భయం, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు వస్తాయా, ఇప్పుడే వచ్చేస్తాయా అనేటువంటి ఆలోచన మరి లేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి ఇప్పుడే వచ్చేసాయా అనేటువంటి ఒక గందరగోళ పరిస్థితులు హృదయంలో నెలకొన్నటువంటి సందర్భాల్లో దేవుడు యాకోబుకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నిశ్చయముగా ఈ దేశానికి నిన్ను మరల రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానము కేవలం యాకోబు కోసమే కాదు, కానీ ఎవరైతే కృంగిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే సోలిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే హోప్ లేకుండా ఉన్నారో దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు నిశ్చయంగా మీకు సహాయం చేస్తాడు, నిశ్చయముగా మీ చేయి పట్టుకుంటాడు, నిశ్చయముగా మీ స్వదేశానికి మరి మిమ్మల్ని తీసుకువస్తాడు. ఆయన మీతో చెప్పినది నెరవేర్చే వరకు మిమ్మల్ని విడువడు. ఈ వాగ్దానాన్ని మీరు కూడా పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈ వాక్య భాగాలు వింటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వారి కొరకు నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. కుటుంబాల్ని నాయన కట్టుకోవాలని, నాయన ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలని, ఇతర దేశాల్లో ఆయా జాబ్స్లో ఉన్నటువంటి వారు ప్రభా కొన్ని గందరగోళమైనటువంటి పరిస్థితులు, యుద్ధ వార్తలు వింటూ నాయన బాంబుల మోత, సైరన్ల మోత వింటూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి. అలనాడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం వారికి ఇచ్చి నిశ్చయముగా వారి వారి దేశాలకు క్షేమంగా వారిని తీసుకుని రమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే ప్రభువా నాయన, ప్రపంచంలో శాంతి దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా, మీరే అందరి పట్ల కృప చూపి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్.